హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ఈ రోజు సింపుల్ గా కాళ్ళ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కర్రీ లాగా అన్నంలో తినొచ్చు, అలానే చపాతీలో తినొచ్చు, లేదు అంటే సూప్ లాగా కూడా తాగొచ్చు. ఈ కాళ్ళ కూర హెల్త్ కి చాలా మంచిది. అంటే కాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు, లేదు అంటే కొంచెం కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు ఈ కూర తింటే చాలా మంచిది. ముందుగా దీనికోసం మేక కాళ్ళను నేను నాలుగు మేక కాళ్ళను తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇవి మంచిగా కాల్పించుకొని కట్ చేయించుకోవాలి. మనకు మార్కెట్లో అలా అడిగితే అలానే ఇస్తారు. మంచిగా ఇలా కాల్పించుకొని తీసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం దుమ్ము అది ఇది ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలానే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా మంచిగా తిప్పుకుంటూ మనకు ఉప్పు పసుపు అనేది ప్రతి ఒక్క కాలికి అంటే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒకవేళ మీకు కొంచెం హెయిర్ గిలా ఉంది అనిపిస్తే ఇలా కొంచెం ఇలా రాయడం వల్ల ఆ పైన ఉన్న ఆ హెయిర్ అది పోతుంది. ఏదన్నా బ్యాక్టీరియా కానీ ఏదన్నా ఉన్నా కానీ మనకు మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ కాళ్ళను. ఇలా ప్రతి ఒక్కదాన్ని క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే మీరు కొంచెం గట్టిగా ఫ్లోర్ మీద వేసి, అంటే కొంచెం బరుగ్గా ఉన్న ఫ్లోర్ మీద వేసి కొంచెం రాకితే అదంతా క్లీన్ అయిపోతుంది ఈజీగా. ఇప్పుడు దీన్ని నార్మల్ వాటర్తోని ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే మనకు మంచిగా నీట్గా అయిపోతుంది. చూసారా, ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని వాటర్ తీసేసుకొని ఇవైతే కాళ్ళు అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి ఉంటే ఇలా ఎండు కొబ్బరిని కాల్చి చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి లేదంటే కొంచెం పచ్చి కొబ్బరిని ఇలానే సేమ్ ఇలానే స్టవ్ పైన పెట్టి కాల్చుకోండి. నార్మల్గా అయితే స్టవ్ పైన కాల్వము, ఇంటి దగ్గర అయితే మేమైతే కట్టెల పొయ్యిలో వేస్తాము. కట్టెల పొయ్యిలో వేస్తే కొంచెం తొందరగా కాలుతుంది, అలానే చుట్టూరుగా బాగా కాలుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇక్కడ స్టవ్ పైన కాలుస్తున్నాను కొబ్బరిని. ఇలా ఎండు కొబ్బరిని ఇలా కాల్చేసుకోవాలి, మంచిగా తిప్పుకుంటూ కాల్చేసుకోవాలి. చూసారా, కొంచెం పైన మాడినట్టు అవుతుంది. దీనివల్ల మనకు కొబ్బరిలో ఉన్న నూనె బయటకు వస్తుంది, అలానే టేస్ట్ అనేది కాళ్ళ కూరకు ఇంకా ఎక్కువ అయిపోతుంది. చూసారా, ఇలా దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారినాక దీనిపైన ఇలా నలుపు దళం వచ్చింది కదా, ఆ నలుపు అంతా తీసేసేయాలి. లేదంటే మనకి కూర అనేది ఖరాబ్ అయిపోతుంది, అంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఖచ్చితంగా ఇలా బ్లాక్ ఎక్కడెక్కడ ఉందో అదంతా తీసేసుకోవాలి. మనకు ఈజీగానే వచ్చేస్తుంది, అది ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా తీసేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పౌడర్ పట్టేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కొబ్బరి పొడి కూడా యూజ్ చేయొచ్చు, కానీ దీనివల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నాను. అయితే మిక్సీ జార్లో 1 కప్పు వెల్లుల్లి, అంటే చిన్న కప్పుతో మెజర్మెంట్ చెప్తున్నాను, ఒక 2-3 అల్లం ముక్కలు, అలానే ఒక 2 ఉల్లిపాయలు ఇలా వేసుకొని ఇదంతా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. అలానే ఉల్లిపాయలు పేస్ట్ చేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. కాళ్ళ కూర కుక్కర్లో చేస్తే తొందరగా ఉడికిపోతుంది. లేదు మీరు స్టవ్ పైన చేయాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా కుక్కర్లో చేస్తే మనకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్, సాజీరా, లవంగా, ఇలాచీ, చెక్క, ఆకు ఇవన్నీ వేసేసుకోవాలి. అందులోనే మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం సేపు వేగనివ్వాలి. మీరు కావాలంటే ముక్కలా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఉల్లిపాయలని, కానీ ఇలా చేస్తే గ్రేవీ బాగుంటుంది. మనం రైస్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇది కొంచెం వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న
పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే ఒక టమాటోని ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నాను, ఆ ప్యూరీ కూడా వేసుకోవాలి. లేదు అంటే మీరు ప్యూరీ చేయకుండా అన్ని పీసెస్ లాగా కూడా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఇంకొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇదంతా పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చి కొంచెం ఆయిల్ పైకి తేలేంతసేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇది మంచిగా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది 1 నిమిషం అలా తిప్పుకోవాలి. మనము ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటేసారి వేసుకున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాను. లేదు అంటే మీరు ఇప్పుడు పసుపు వేసే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది వేగిపోయాక పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా కాళ్ళన్ని వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి. దానివల్ల మనకు పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. కాళ్ళకూర స్మెల్ వస్తుంది కొంచెం, అలా రాకుండా ఉంటుంది ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. గిన్నెలో చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది, కుక్కర్లో అయితే కొంచెం తక్కువ టైం పడుతుంది, మనకు ఈజీగా కూడా అయిపోతుంది. ఇక్కడ చూసారా మంచిగా కొంచెం వేగిపోయినాయి కాళ్ళు అనేటివి. కొంచెం ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడంత కారం వేసుకోండి. నేను దగ్గర 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెంసేపు మసాలాని కూడా కొంచెం వేగనివ్వాలి. కొంతమంది టమాటో ప్లేస్లో చింతపండు కూడా వేస్తారు. నేను ఇక్కడ టమాటో యూజ్ చేశాను కదా కొంచెం ప్యూరీ, దాని బదులు మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా కూడా మంచిగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. ఇవన్నీ కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా వేగిపోయాక మనకు కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి. దానివల్ల మనకు ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది, అలానే కౌసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసేసుకొని కలిపేసుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పొడి అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర నార్మల్ కొబ్బరి పొడి ఉంటే ఆ కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేస్తే పచ్చి కొబ్బరిని కూడా పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది దీనివల్ల. ఇలా మంచి ఫ్రై అవ్వనివ్వాలి పచ్చి కొబ్బరి వేసినాక కూడా. ఇప్పుడు ఇందులో సరిపడని నీళ్లు వేసుకోవాలి. మనకు ముక్క మునిగే వరకు నీళ్ళైతే వేసుకోవాలి. మీరు కాళ్ళ సూప్ లాగా చేయాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా చేసుకోండి. లేదు అన్నంలోకి తినాలంటే కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. నేను రెండిటికి మేనేజ్ అయ్యే విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మరీ సూపీగా కాదు, అలా అని మరీ చిక్కగా కాదు, నార్మల్గా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1 లీటర్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి దీనికైతే 5 నుంచి 6 విజిల్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే కాళ్ళు తొందరగా ఉడకవు మనకు, సో టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి 5 నుంచి 6 విజిల్ తీసుకోవాలి. లేదు ఇంకొంచెం ముదిరిపోయినాయి అంటే 6 నుంచి 7, 8, 9 అలా కూడా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ కరెక్ట్గా 6 విజిల్లకైతే కాళ్ళు అయితే ఉడికిపోయాయి. ఇక్కడ చూసారా కూర ఎలా ఉందో. ఒకవేళ మీకు ముక్క ఉడకకపోతే ఇంకొక 2 విజిల్ అయితే తీసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కొంచెం లూజ్గా ఉంది గ్రేవీ అనేది, సో థిక్గా రావడానికి ఇంకొంచెంసేపు అయితే స్టవ్ మీద పెట్టేశాను. అలానే ఇందులో ఫైనల్గా కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. దీనివల్లనే కాలకూరకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిరియాల పొడి కూడా వేసేసుకొని
ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ లేదంటే నార్మల్గా సూప్ లాగా తాగుడా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలానే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.